ఫ్రెండ్స్, హాయ్. బాగున్నారా? అందరూ బాగున్నారనే కోరుకున్నాము. లలితాంబిక దయ వల్ల అందరం బాగున్నాము. ఈరోజు నేను చేసే రెసిపీ కొత్తిమీర రైస్. 2-3 రెబ్బలు అల్లం, 2 వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, ఇది 1 కప్పు రైస్. కొత్తిమీర, ఇది ఒక చిన్న కట్ట కొత్తిమీర, కొద్దిగా స్మాల్గా పుదీనా. ఇది మిక్స్ చేసుకొని వస్తాం. ఓకే. కొత్తిమీర రైస్కు 1 స్పూను నెయ్యి, ఈ స్పూన్ తోటి 1 స్పూను నెయ్యి. దీనికి నెయ్యి ఫ్లేవరే చాలా బాగుంటుంది. 1 స్పూను నూనె, ఆయిల్, వంట ఆయిల్ వేసి, 2 లవంగాలు, 2 బిర్యానీ లవంగాలు, 2 ఇలాచి, 4 లవంగాలు, 2 చెక్క, 1 పువ్వు, ఇది షాజీరా. ఒక 2 పచ్చిమిర్చి, ఆల్రెడీ కొత్తిమీరలో ఉన్నాయి కదా, 2 పచ్చిమిర్చి, ఇవి మాత్రం చాలు. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కాజు, ఒక 10-12 కాజు, చిన్నగా 2 క్యారెట్, ఫ్రై చేసేస్తాం. బాగా ఫ్రై చేసేస్తాం. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన మిశ్రమం ఇది వేసేది. మెత్తగా మిక్స్ చేస్తాం. బాగా 2-3 నిమిషాలు ఫ్రై చేస్తాం. మొత్తం పచ్చివాసన పోవాలి. పసుపు వేసి బాగా స్మెల్ కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు వేసుకో. 2-3 నిమిషాల తర్వాత ఈ మాదిరి ఆయిల్ పైకి వచ్చిందంటే ఇది కొత్తిమీర ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు రైస్ వేసేస్తాం. కప్పు రైస్ వేసేస్తాం. కప్పు రైస్తో వండిన అన్నం ఇది. ఇప్పుడు గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీరా పొడి, కొద్దిగా ధనియాల పొడి, మొత్తం వేసి కలిపేస్తాం. ఒక నిమిషం ఇలా కలిపేసుకుంటూ రైస్ మొత్తం కట్టేస్తాం. చాలా బాగుంటుందండి. ఆఫీసులకు, లంచ్ బాక్సులకు, పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్కు, ఎక్కడ కర్రీస్ లేనప్పుడు కూడా నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. 1-2 నిమిషాల తర్వాత ఇలా రైస్ అంతా మసాలాలు మొత్తం రైస్ పట్టేసుకుంటుంది.
ఈ మాదిరి సింపుల్గా పెట్టి చేసేసుకోవాలి. ఈ మాదిరి పొడి 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 ఎంత చక్కగా అవుతుందండి. క్యారెట్, కాజు, కొత్తిమీర కలర్ఫుల్గా అయితే బాగుంది. ఇలా చేసేసి కొత్తిమీర రైస్ రెడీ అండి. టేస్ట్ చేయడానికి మా మనవరాలు లేరు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు. నేను టేస్ట్ చేసి తిని చేస్తాను. కాజు రైస్ ఇంకా టేస్ట్ చేసి సూపర్ ఉంది. కొత్తిమీర ఫ్లేవరు, మిరియాల పొడి, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా, క్యారెట్, కాజు వీటి ఫ్లేవర్ అంతా చాలా చక్కగా ఉందండి. ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో, నా కామెంట్లో పెట్టండి.